ఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి పైన ట్రైను కింద అండర్ పాస్ నుంచి వెళ్తున్నా. ఢిల్లీ నుంచి లదాఖ్ 980 కిలోమీటర్లు ఉంది, అంటే దగ్గర దగ్గర 1000 కిలోమీటర్లు. 1000 కిలోమీటర్లు అంటే నేను ఈ ఒక్క రోజులో ఏం పోతా. కానీ ఇది ఢిల్లీ. ఇదిగో లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు, కిందేమో బస్ స్టాండ్, పైన ఏమో మెట్రో. నేనేమో ఫ్లైఓవర్ పై నుంచి వెళ్తున్నా. ఢిల్లీ లదాఖ్ ఇక్కడ నుంచి ఇంకొక 950 కిలోమీటర్స్ ఉంది. బట్ నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళాల్సింది శ్రీనగర్, బారాములా మరియు శ్రీనగర్లో ఉన్న లాల్ చౌక్ అయితే చూడాలి. లాల్ చౌక్ చూసిన తర్వాత అక్కడ నుంచి లదాఖ్ వెళ్తాం. ఇక్కడ నుంచి శ్రీనగర్ కూడా ఒక 800 కిలోమీటర్స్ వస్తుంది. 800 కిలోమీటర్స్ ఉంది. నేనైతే గూగుల్ మ్యాప్ నేను లదాఖ్ది పెట్టుకున్నా, ముందుకు వెళ్ళేసి చేంజ్ చేస్తాను శ్రీనగర్లోనే. ఇక లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఎర్రకోట. రెడ్ ఫోర్ట్ ఆల్రెడీ మనం చూసేసినాం కదా, పక్క నుంచి వెళ్తున్నాం. రెడ్ ఫోర్ట్ పక్క నుంచి ఇదే ఫ్లైఓవర్లోనే చుట్టూ లెఫ్ట్ సైడ్ మెట్రో కూడా పోతుంది మన పక్క నుంచి. మన బండ్లో అయితే పెట్రోల్ అసలే లేదు. హెచ్పి పెట్రోల్ బంక్ ఎంత ఉందో ఏమో ఇక్కడ పెట్రోల్ ప్రైస్ చూద్దాం. ఫుల్ ట్యాంక్ కడతాం, ఎంత వస్తుందో చూద్దాం. ఫుల్ ట్యాంక్కి డెన్సిటీ 751, పెట్రోల్ 111. మన తెలంగాణకి పెద్ద తేడా అయితే ఏం లేదు. భయ్యా 1200 కర్దో అందరి మొత్తం ఫుల్ వరకు ఏం అవసరం లేదు. 1197, 1200 రైట్. ఇక్కడ చూసుకోవచ్చు ఓన్లీ 1200కే ఫుల్ ట్యాంక్ అయితే అయిపోయింది. 1,37,600 1,37,621 కిలోమీటర్లు. ఈరోజు స్పీడోమీటర్లో అయితే 41 కిలోమీటర్లు అయితే ఉంది. ఇక్కడ నుంచి నాకు శ్రీనగర్ ఒక 800 కిలోమీటర్స్ ఉంది. పెట్రోల్ బంకులో ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుతున్నాం మనం. ఇక నేను ఢిల్లీ అయితే దాటేసి హర్యానాలో ఎంటర్ అవుతున్నా. వెల్కమ్ టు హర్యానా. ఇగో హర్యానాలో ఎంటర్ అవుతున్నా. ఇదే హర్యానాలో అయితే ఎంటర్ అయిపోయినా. పానీపట్ 4 కిలోమీటర్లు, చండీగఢ్ 152, అంబాలా 114. ఇగో ఇది లెఫ్ట్ సైడ్ పానీపట్ సిటీ లోపలికి వెళ్ళాలి. కానీ మనం లోపలికి వెళ్ళాం, హైవే పై నుంచి వెళ్ళిపోతాం కాబట్టి మనం అయితే స్ట్రైట్కి వెళ్తున్నాం. పానీపట్ మనం హిస్టరీలో చదువుకున్నాం కదా, పానీపట్ యుద్ధం అని. అది ఇక్కడే, ఇదే ఆ పానీపట్ ఇక్కడే జరిగింది. జిల్లా సచివాలయం డిస్ట్రిక్ట్ సెక్రటేరియట్, హర్యానా సెక్రటేరియట్. ఇక్కడ ఏదైనా తినేద్దాం. మధ్యాహ్నం లంచ్ టైం అయితే అయింది. ఏమేమి ఉన్నాయో అడుగుదాం. ఇగో ఇక్కడ లంచ్ టైం అయిందని ఇక్కడ ఆగిన ఏమేమి ఉన్నాయో అన్న చెప్తాడు ఒకసారి. బోలో భయ్యా ఏ राइस है, ये राइस चावल और ये कड़ी पकोड़ा. क्या कड़ी पकोड़ा, ये कड़ी पकोड़ा है. कड़ी पकौड़ा. और वो ये राजमा है. क्या वो రాజ్మా. ఏమో నేనైతే ఇవైతే ఎప్పుడు తినలే. ఒకసారి ఫస్ట్ టైం అయితే టేస్ట్ చేద్దాం ఎట్లుందో. ఇదిగో మనం తినే లంచ్ అయితే వచ్చేసింది. ఏందో బాగుంటుందో టేస్ట్ చేద్దాం. రోడ్ సైడ్ ఫుడ్ టేస్ట్ అయితే చేస్తున్నా. బాగుంటే తిన్నాం. ఏమోలే ఒక మాదిరిగా అయితే బాగానే ఉంది. ఎప్పుడో ఎలాగో అలా కానిచ్చేద్దాం. ఇక హైవే పక్కనే ఉంది, బండి ఇక్కడ ఆపేసిన. తినేసి స్టార్ట్ అవుతాం. లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. తినలేనేమో అనుకున్నా, టేస్ట్ అయితే మస్తు ఉంది. భయ్యా టేస్ట్ అయితే బాగా వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో అన్న రోడ్ పక్కనే. తినలేను అనుకున్నా కానీ లంచ్ అయితే మంచిగా మనస్ఫూర్తిగా హాయిగా తినేసిన. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అయితే స్ట్రైట్గా వెళ్ళిపోదాం. ఎక్కడ ఆగకుండా. అసలే మస్తు లేట్ అయింది, వెళ్దాం. భయ్యా చలో ఠీక్. ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవుతున్నా. వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. వాతావరణం అస్సలు బాగాలేదు. ముందు వర్షం కూడా వచ్చేసింది ఆల్రెడీ. కొంచెం బ్యాక్ సైడ్ వర్షం ఏం లేదు కానీ ముందు పడుకుంటూ వెళ్ళిపోయింది అనుకుంటా. కొంచెం స్లో చేసుకుంటూ పోతే బాగుంటుంది, ఎందుకంటే లేకపోతే వర్షంలో తడవాల్సి వస్తుంది.
ఇక చినుకులు స్టార్ట్ అయినాయి. ఎక్కడైనా ముందు సైడ్ ఒక ప్లేస్ చూసుకొని ఆగుదాం. మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర దగ్గరికి అయితే వచ్చేసిన. గీతా ఉపదేశ స్థలి కురుక్షేత్రమే ఆప్కా హార్దిక్ స్వాగత్ హై. ఇగో కురుక్షేత్రాలు ఎంటర్ అవుతున్నా. మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధం అయితే ఇగో ఇక్కడే. నేను ఇంతకుముందు ఆల్రెడీ కురుక్షేత్రం ఒకసారి వచ్చిన, ఇది సెకండ్ టైం. ముందుకు వెళ్ళేసి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఆగుదాం, ఎక్కడ ఆగుదాం? బస్ స్టాండ్లో పోదాం. ఇగో ఇక్కడ మహాభారతంలో జరిగిన పోస్టర్లు చూడొచ్చు మనం. మొత్తం మహాభారతంలో జరిగినాయి. కురుక్షేత్ర ఊర్లో అయితే నేనున్నా. కురుక్షేత్ర వర్షం వచ్చిందని, వర్షం ఆగిందని వెళ్తున్నా మళ్ళీ. కురుక్షేత్ర ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యే ప్లేస్ ఇది. కురుక్షేత్రాలు ఎంటర్ అయిపోయినా సరోవరంకి లెఫ్ట్ వెళ్ళాలి. నేనేమో స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడే ఉంది బ్రహ్మ సరోవరం లెఫ్ట్ సైడ్. బయట అడవిలోకి వచ్చేసిన. లేట్ అయిపోతుందని పటియాలలో ఉన్న మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వెళ్తున్నా నేను. ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్స్ ఉంది ఇదే రూటు. ఈ రూట్ అయితే చూపిస్తుంది. వెళ్తున్నా ఈ రూట్ నుంచి. పచ్చని ఇటు పొలాలే, ఇటు పొలాలే. ఈ పొలాలు అంటే ఇవి మన పొలాలు లెక్క కాదు, గోధుమ పొలాలు. ఇవి మొత్తం గోధుమ పొలాలలో మధ్యలో నుంచి వెళ్తున్నా. ఎంత హాయిగా ఉందో, స్వచ్ఛమైన గాలి. ఇగో ఈ గల్లీకి వచ్చేసిన. ఈ చిన్న చిన్న రోడ్ల నుంచి ఇంకొంచెం దూరమే ఉంది. వెళ్ళిపోతా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి. కానీ ఈ రోడ్ అసలు ఏం బాగాలేదు. ఢిల్లీ రూట్ ఎట్లుంది, ఈ రూట్ ఎట్లుంది? పొద్దున్న నుంచి డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నా. పెద్ద రోడ్కి వచ్చిన. వా, ఏం రోడ్లు రా అసలు ఇవి. వామ్మో, భయ్యా భయ్యా భయ్యా, భోలా భయ్యా అంటే. भैया कैसा है भैया? बढ़िया, आप सुनाइए जी. और నేను ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తామంటే ఇగో దారిలో ఏమో ఈ ఫ్రెండ్ వాళ్ళు కలిసిరు. ఆల్రెడీ నా పాత ఫ్రెండ్. ఇగో వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము. దేవీగఢ్ వచ్చిన రూటే మళ్ళీ బ్యాక్ సైడ్. భయ్యా కిतना दूर है यहाँ से? 10 किलोमीटर. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు అయితే ఉంది. నేను ముందుకు వచ్చేసిన. దారిలో కలిసిండు సడన్గా. వెళ్తున్నాం మేము వాళ్ళ ఇంటికి. చలే, పంజాబ్ కా దోస్త్. ఇక్కడ నుంచి వెళ్తున్నాం వాళ్ళ ఇంటికి. ఇవి చూసారు కదా గైస్, నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసిన. యాక్చువల్గా నేను ఢిల్లీ నుంచి వస్తున్నా. ఢిల్లీ నుంచి వస్తుంటే ఇక్కడ మా ఇంకొక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి పటియాలలో వెళ్తుంటే నేను ఇంతకుముందు దేవీగఢకు అయితే వచ్చిన. దేవితే తనకు నేను ఫోన్ చేసిన. వచ్చే దారిలో అయితే కలిసిండు. ఇగో నేనైతే వాళ్ళ ఇంటికి వచ్చేసిన. ఇగో వాళ్ళ ఇల్లు ఇది. నేనైతే ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేసి మళ్ళీ మార్నింగ్ పొద్దున్నే అయితే ఇక్కడ నుంచి రైడ్ అయితే స్టార్ట్ అవుతా. ये मेरा फ्रेंड हैदराबाद से 5 साल पुराना फ्रेंड है मेरा. उधर धान काटने वाला गाड़ी चलाता है ना, उधर से मुलाकात हुई इसके साथ. तो मेरा बहुत अच्छा फ्रेंड है ये. वो 2 साल हो गए पहले घर आया था. और नेक्स्ट टाइम अभी इधर घूमने आता तो इधर फ़ोन करता, तो इधर अभी घर पे आता. బాయ్ బాయ్. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.